మొత్తం చూసా. ఏ సినిమా మామ? అసలు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చూస్తుంటే నాలో లుక్స్దండి. ఇక నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా. ఏమని మావా? హల్క్ గా మారి ఫ్రీ ఫైర్ లో ఉండే ప్రతి నా కొడుకుతో ఒక ఆట ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు అదే బండిలు వేసుకుని హల్క్ గా మారిపోయి వచ్చాను. ఇప్పుడు ఒక్కొక్క నా కొడుకుని కొడితే 3 రోజులు గుర్తుంచుకోవాలి హల్క్ గాడు కొట్టాడని. ఈ పీక్ లో చాలా మొదటిగా వీడైతే కనబడ్డాడు. వీడు తలకాయ అయితే ఎగిరేసాం, కానీ ఒకటే పడింది తలకాయకి. అయినా పర్లేదు, ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ప్రతి స్క్వాడ్ నన్ను చూసి పోసుకోవాలి. రే ఇటు నుంచి వచ్చాడు, అయ్యో కాపాడండి. నవద్వాయ్ కవర్ తీసుకొని కొట్టాలా, నీకు తెలీదు అది. ఈజీ అనుకున్నావా? 1v4 చంపుతారు. ఎంత పెద్ద హల్క్ అయితే మాత్రం హెల్త్ వేసుకోకూడదా? హెల్త్ వేసుకొని ఇప్పుడు వెళ్ళి ఒక్కొక్కడితో చెడు కూడా ఆడుకుంటా. ఒక్కొక్క నా కొడుకుని ఎలా కొడతా అంటే ఇలానే కొట్టుపారు దొబ్బుతా, నువ్వు చూస్తా ఉండు. ఒరే మీరు ఆగండ్రా, అయిపోయారా మీరు నా చేతిలో. ఇప్పుడు ఇటు మళ్ళీ ఎగురుతావేట్రా నువ్వు? అయిపోయాడు, వాలేసేసుకున్నాడు దొంగన కొడుకు. ఈడేవాడు నాకైపోయాడు ఇక్కడ. మామా నాకు డౌట్. ఏట్రా ఏ డౌట్? ఆ హల్క్ మామకి కోపం వచ్చినప్పుడు మారిపోతాడు కదా, అప్పుడు అన్ని చినిగిపోతాయి ఒంటి మీద ఉండే గుడ్లన్నీ, కానీ ఆ షెడ్డి మాత్రం చినగదు. ఎందుకు మామా? అంటే బట్టలన్నీ చినిగిపోతే చూడగలము, ఆ షెడ్డి కూడా చినిగిపోతే నువ్వు చూస్తావు సినిమా? నువ్వే కాదు ఎవడు చూడ్డు. అందుకే ఆ షెడ్డి అలానే నిలిచిపోతుంది. అమ్మా దొరికారు దొంగన కొడుకులు. ఏట్రా హల్క్ బండ్లు వేసుకుని వచ్చినా మీరు భయపడరా? ఏది చచ్చిపోయారులే. అయ్యో ఇంకోటి వచ్చాడు. ఏట్రా ఇడు నన్ను భయపడతాడు? హల్క్నే భయపట్టేంత ప్రో ప్లేయర్ ఇడు. అయిపోయాడు ఇడు నా చేతిలో. దొరుకుతారా? అందరూ దొరుకుతారు. నేనేం పారిపోను, వెతుక్కుంటూ వచ్చి మరి కొడతాను ఒక్కొక్కరిని. దొరుకుతారు. ఇక్కడే ఉన్నాడు. నా కొడక భయపడతావా? అయిపోయాడు, కానీ వెనకాల నుంచి కొట్టామే. ఏం పర్లేదు, మొత్తానికైతే చచ్చిపోయాడు. టీం వైపౌట్. చూస్తా ఉంటాడు. ఈడెవడు పక్క నుంచి భయపడుతున్నాడు. ఓర్ని అబ్బా, డబుల్ వెక్టర్ ఏంట్రా నాయన? ఏట్రా మీరు నన్నే భయపడతారు? వీళ్ళకి నాకు బీపీ వస్తే ఏమైతుందో. ఈ నా కొడుకు నాకు బీపీ తెప్పిస్తున్నాడు. అయినా నాకు బీపీ అంత ఈజీగా రాదు. నాకు బీపీ వస్తుంది. వచ్చినప్పుడు ఎలా పడతానంటే ఒక్కొక్కరిని నాకు తెలీదు. నువ్వు రారా బామర్ది, నువ్వు వచ్చే డబుల్ వెక్టర్ ఎత్తుకొని ఇలా కొట్టిపా తొబ్బుతా. ఓరే అమ్మో, ఇంకాస్తుంటే చచ్చిపోయేవాడిని. ఇంకొక దేడిది మగ్గాడైతే అటువైపు నుంచి కొడుతున్నాడు. అరే నా కిల్లో, అదే కొట్టిపారు. మా కొట్టలేదులే, మంచోడు ఆడు. ఈ నా కొడుకుని కింద నుంచి అట్లే వద్దులే, బూతులు వస్తాయి. బూతులు కాదు, ఫస్ట్ బీపీ వస్తుంది. బీపీ వస్తే ఉన్న ప్యాంట్ కూడా చినిగిపోద్ది. మళ్ళీ మీరు చూడలేరు. యాడ్ మామ, ముందే చాలా మంది అమ్మాయిలు చూస్తా ఉంటారు ఈ వీడియోని. ఎందుకు చెప్పు రిస్క్? మళ్ళీ ప్యాంట్ చినిగిపోతే మీరు ఎవరు చూడలేరు. కాబట్టి కూల్ గా ఆడుతున్నాను. ఎక్కడీడు నా కిల్లు దొబ్బేసి దొంగ నా కొడుకు ఎంచక్ పైకి వెళ్ళిపోయాడా ఏంటి? లేదు, వాడు వేరే వాడు. నా కిల్లు దొబ్బేసినోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. కానీ వాడు ఆటకెళ్ళినా కానీ వదిలేదే లేదు. ఇప్పుడు నాకు షార్ట్ గన్ దొరికింది. ఇప్పుడు ఎలా ఆడతానంటే నాకు తెలీదు. అంటే కోపం వస్తేనే కదా నేను బాగా ఆడేది, కానీ కోపం తెచ్చుకోలేను. ప్యాంట్ శనిగిపోద్ది. ఆడ తలకాయ దగ్గరిపోయి. అరే ఎన్ని రోజులు వాడతారయ్యా సోనియా అని. ఫోన్లే వాడు దిమిత్రి పెట్టుకోలేదు. అరే టీము, వామ్మో వాళ్ళ టీమ్మేట్స్ అందరు ఇక్కడే ఉన్నారు, వచ్చేస్తున్నారు దొంగనా కొడుకులు. రండిలే మీరు నా వెనకాలే రండి. మిమ్మల్ని మంచిగా ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి మంచిగా ఏదైనా షర్ట్ కూడా వేసుకోలేదు. ఏం మాట్లాడుతున్నావురా అంటే ఇంట్లోకి తీసుకొచ్చి కొడతా అని చెప్తున్నాను అంతే. ఏంటి ఇంకా రావట్లేదు? వచ్చేసారు. ఇదిగో ఎవరో పాప వచ్చింది. అటు కాదమ్మా, ఇటు సౌండ్ చేస్తున్నా చూడు. ఇటు వచ్చే ఫాస్ట్ గా పనుంది. అంటే మీ టీమ్మేట్స్ అందరిని తీసుకురా, కొడతాను. అరే అటు తిరిగేసింది. నాకైపోయింది. ఓహో పారిపోయాడు అనుకున్నావా అక్కయ్య? నేను పారిపోను, హల్క్ని. మళ్ళీ వాళ్ళ టీంని గెలుకొచ్చాను. వస్తూ ఉంటారు, తీట హోగ్గాను కదా, గెలుకుతూనే ఉంటాను. వాళ్ళు వస్తూనే ఉంటారు. వీడెక్కడ ఆగట్లేదు దొంగోడు. నువ్వు బయటికి రా. అరే ఇడే నిప్పు పెడుతున్నాడు. ఓరే ఫాస్ట్ గా రారా, నాకు బీపీ వచ్చి ప్యాంట్ సినిగిపోయే లోపు నువ్వు ఫాస్ట్ వచ్చేయాలి. వచ్చి నన్ను కొట్టేయాలి, లేకపోతే నేను కొట్టేయాలి. నేనే నిన్ను కొడతాను లేను. ఈడేంటి ఆగట్లేదు, నిజంగా వచ్చేస్తున్నాడు ఈడు. ఆగరా నాయనా, ఆగు కాసేపు. బీపీ పేషెంట్లా వస్తున్నాడు అప్పటి నుంచి. ఆ పీక్ నుంచి ఉర్రమని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి పడతాడు చూడు. పడ్డావా? ఎందుకు నాయనా నీకు? నేనెవరో తెలుసా? హల్క్ని. నాకెంత బలం ఉంటుందంటే నేనే ప్రశాంతంగా ఆడుతున్నాను. బీపీ వస్తే ఎక్కడ ప్యాంట్ సినిగిపోద్దేమో అని. అలాంటిది బీపీ పేషెంట్లో ఎగురుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడు వీళ్ళకి? ఈ ఎపిసోడ్ చుట్టూ తిరిగి వస్తున్నాడు. అరే మిస్ చేసేసా.
అమ్మయ్య, ఇటువైపు నుంచి పడిందిలే. మిస్ చేస్తే ఏంటి, కానీ అటువైపు నుంచి కూడా పడాలబ్బా. మిస్ అయిపోయింది. ఎలా మిస్ చేసానో కూడా తెలియదే. హెడ్ షాట్ పడాలి ఖచ్చితంగా. వీడేవాడు కొత్తోడు సౌండ్లు చేస్తున్నాడు. కొత్తోడు కాదు, వాళ్ళ టీమేటే. దిగాడా లేదా? లేదు, కిందే గొడవ చేస్తున్నారు పెద్దది. పగలగొట్టండి రా వాళ్ళు. వాడిని పోయి వేసేద్దాం హల్గానని గొడవ అరే రే ఓర్ని, నేను తీతా అనుకున్నారా? వాళ్ళు అక్కడే ఉన్నారు, లేకపోతే పగలగొడదామని ఉన్నారా ఏంటో. పడింది ఆడైతే. వీడు చూడు, వీడు ఎదురెదురు కొడుతున్నాడు. వీడికి కూడా బీపీ ఉన్నట్టుంది. నాకు కూడా ఉంది బీపీ, కానీ నేను తెచ్చుకోవట్లేదు. ప్యాంట్ సినిగిపోద్దని వీడు వాలేసాడు. ఇలాంటివి చేస్తేనే నాకు బీపీ వస్తుంది మళ్ళీ. రివైవ్లు ఇచ్చుకుంటారా మీరు? ఎన్నిసార్లు రివైవ్ ఇచ్చుకొని ఎన్నిసార్లు కలిసి వచ్చినా. వీడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు కలిసి వచ్చినా రే, నేను ఒక్కటి కొడితే నువ్వు 2 కొడతావేట్రా? ఎక్కడరా న్యాయము? హల్క్ కాబట్టి బీపీ తెచ్చుకోకుండా కూల్గా ఆడుతున్నాను ప్యాంట్ సినిగిపోద్దని. అదే ధీరాజ్ అయింటే కథ వేరుండేదేమో. వీళ్ళు మళ్ళీ రివైవ్లు ఇచ్చేసుకుంటారేమో లోపల. అరే, ఇలా సడన్లీ ఎంట్రీలు ఎత్తే నాకు బీపీ వచ్చి ప్యాంట్ సినిగిపోద్ది. అరే, మళ్ళీ వచ్చింది పాప. ఎన్నిసార్లు? అరే, ఇంకొక వాడు వచ్చాడు, ఇంకొక దొంగన కొడుకు రివైవ్ ఇచ్చాడేమో. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏట్రా ఆటలాడతారేట్రా హల్కుతో? రారా మీరు, ఆటలాడతారా మీరు? అయిపోయారా? ఆహా, రివైవ్ ఇస్తావా పాపకి? ఇప్పుడు ఈరా తలకి ఎగిరిపోయింది. వీడిది ఎగిరిపోలేదు, పగిలిపోయింది. ఆహా, పేలిపోయింది. కాలిపోయింది. ఏదో ఒకటిలే. మొత్తానికైతే హలుకుతో పెట్టుకున్నారు, చచ్చిపోయారు. ఇప్పుడు భయపడతారు నాకు. ఇంకొక్కడున్నాడు వీళ్ళ టీంలో. ఇంకొక్కని కూడా కొట్టేస్తే టీం వైపోటు. వీడు పైన కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఇంకొక్కడు కింద ఉన్నాడేమో. ఆ ఒక్కరిని కొట్టేస్తే నా పేరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ధీరాజ్ అని కాదు, హల్క్ అని. ఎందుకంటే బండిల్ హల్క్ది కదా, నేను కూడా హల్క్ని అనుకోండి. ఏంటి వీడు వెళ్ళి రివైవ్ ఇచ్చాడే ఏంటి కొంప తీసి? అరే, కిల్లు దబ్బేసా. యూని అక్కడే ఉన్నాడు దొంగన కొడుకు. వీళ్ళని కావాలంటే మళ్ళీ వచ్చి కొట్టుకోవచ్చు, కానీ వాడిని కొడితే టీం వైపౌట్ అవుద్ది. నాకు కావాల్సింది కూడా టీం వైపౌటే. ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే కొట్టాలి, కొట్టి టీం వైపౌట్ అనాలి. ఇంకా 16 మంది ఉన్నారు. మనం అప్పుడే 13 కిల్లులు అయితే కొట్టాము. బుయ్య కూడా కొడతాం అనుకోండి, అది వేరే మ్యాటర్. ఎందుకంటే నా పవర్కి ఎవరు తట్టుకోలేరు. ఎన్ని టీంలు వచ్చినా ఈ హల్క్ పవర్కి ఎవరు తట్టుకోలేరు, అందరు చచ్చిపోతారు. ఇగో అయిపోయింది టీం వైప్. అరే, ఏంటయ్యా ఇది? ఇప్పుడు టీం. అరే, ఇప్పుడు కూడా అనలేదు అంటే ఆ పీక్లోనే ఉంటారను. అరే, ఇక్కడికి వచ్చారు, అందరూ వచ్చారు, ఇక్కడికే వచ్చారు. నాకు కావాల్సింది కూడా ఇదే. మళ్ళీ పీక్కి పోయేంత ఓపిక లేదు. ఇగో లాంగ్లో అయితే ఒకడు ఉన్నాడు. అరే, మిస్ అయిపోతుందబ్బా, వాళ్ళు వేసాడు. అరే, నేను సరి కొట్టట్లేదయ్యా. ఈ హల్క్ గాడికి ఏదో అయిపోయింది, పవర్ తగ్గిపోయిందేమో. ఆగండి, ఇటువైపు నుంచి ఉన్నాడు. పడింది. పవర్ అలానే ఉంది, నేనే సరిగ్గా కొట్టట్లేదు. అంటే హల్క్కి అంత తెలివి ఉండదంట. నేను సినిమాలో చూశాను కాబట్టి వీడికి కూడా అంత తెలివి లేదు. ఎక్కడెక్కడో కొడుతున్నాడు చూసారా? బ్రెయిన్ లేదు వీడికి, ఈడే వేసాడు. అంటే వాటికి పోదని తెలుసు, అయినే వేసాడు. ఎందుకు? హల్క్ గాడికి బ్రెయిన్ లేదు. ఓన్లీ మొత్తానికి అయితే కిల్ వచ్చింది. ఇంకెవడో పైకి వస్తున్నాడని హల్క్ గాడి తెలిసింది, కొట్టాము. ఆడు కూడా నాగైపోయాడు. ఇంకా ఎంతమంది వచ్చినా హల్క్ గాడు భయపెడతాడు, భయపడతారు వాళ్ళు. ఇగో ఇటువైపు నుంచి ఇంకోటి వచ్చాడు. వీడి తలకి కూడా ఇప్పుడు ఎగిరిపోతుంది.